దక్షిణ కొరియాలోని ముయాన్ ఎయిర్పోర్ట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్లోని ఓ విమానం రన్వేపై ఆగకుండా దూసుకెళ్లి ఎయిర్పోర్టు గోడను బలంగా ఢీకొట్టి పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 179 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది ఉన్నారు. అయితే విమానం ల్యాండింగ్ గేర్లో టెక్నికల్ సమస్య ఉండడంతో ఎలాగైనా విమానాన్ని ల్యాండ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇలా గోడను ఢీకొన్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి టీవీ రావు అందిస్తారు. టీవీ రావు. జరిగిన ఏరోప్లేన్ సంఘటన మయూన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేంద్రంగా జరిగింది. ఇది బ్యాంకాక్ నుంచి బయలుదేరినటువంటి ఈ విమానంలో 181 మంది ప్రయాణికులు, సిబ్బంది సహా ఉన్నారు. మరి సిబ్బందికి సంబంధించినటువంటి 6, మిగిలినటువంటి 178 మంది మొత్తం కూడా ఈ ఘటనలో ఏదైతే మృత్యువాత పడ్డారనేటువంటి సమాచారం. అయితే తొలుత వీరిలో 6 కాపాడామన్నారు. మరి ఈ 6లో కూడా 4 మృతి చెందారు. మృతి చెందిన తర్వాత ఇంకొక 2 అయితే కనుక ఒక మహిళ, ఒక వ్యక్తి, ఈ 2 కూడా కాపాడారని, అయితే ప్రాణాలతో మాత్రం 2 అయితే కనుక కాపాడగలిగామని అని స్థానికంగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద 179 మంది అయితే కనుక ఈ ఎయిర్ క్రాష్ లో దారుణంగా మృత్యువాత పడ్డట్టు సమాచారం. తొలుత బ్యాంకాక్ నుంచి బయలుదేరినటువంటి ఈ విమానం జెజు ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించింది. మరి ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ల్యాండింగ్ సమయంలో తలెత్తినటువంటి సాంకేతిక కారణాలతోనే ఈ ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు. ల్యాండింగ్ గేర్ ఏదైతే ఫంక్షన్ సరిగ్గా కాని పరిస్థితుల్లోనే ఈ ఘటన జరిగిందంటున్నారు. అయితే ల్యాండింగ్ గేర్ సరిగ్గా ఆపరేట్ చేయకపోవడం వల్ల మరి కింద ఏదైతే స్కిడ్ అవటం, ఏదైతే ల్యాండింగ్ సందర్భంలో వీల్స్ స్కిడ్ అయినటువంటి నేపథ్యంలో అదుపు తప్పి సమీపంలో ఉన్నటువంటి ప్రొటెక్షన్ వాల్ కు ఢీకొన్నటువంటి సంఘటనలో అక్కడికక్కడే ఏదైతే ఒక్కసారిగా ఫైర్ బాల్ మండినట్టుగా ఏరోప్లేన్ మొత్తం కూడా మంటలు వ్యాపించాయి. పుటాకుట్టిన 32 అగ్నిమాపక వాహనాలు కూడా అక్కడికి చేరుకున్నా కూడా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం అయితే కనుక మంటలు ఆగిపెట్టేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. మరి ఈ మాల్ ప్రాక్టీస్ అసలు ఎందుకు జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి ల్యాండింగ్ గేరు ఎటువంటి సందర్భంలో ఇది ఆపరేట్ కాలేదు ఏంటనే దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా వెలుగు చూడలేదు. మరి మొత్తం మీద చూస్తే మొన్న జరిగినటువంటి సంఘటన కూడా కజకిస్తాన్ ఎయిర్ప్లేన్ కూడా దారుణంగా అక్కడ పడినటువంటి ఘటన. మరి ఇప్పుడు చూస్తే మరో 179 మంది ప్రయాణికులు, సిబ్బంది సహా బూడిదిగా మారిపోయినటువంటి దారుణమైన ఘటన ఇప్పుడు మయూన్లో చోటు చేసుకుంది. మరి జెజు ఎయిర్ క్రాఫ్ట్ కానీ, ఇటువైపు సౌత్ కొరియా కానీ ఈ ఘటనపై ఇంకా ఇటువంటి అధికారిక సమాచారం కూడా వెల్లడించలేదు. యామిని. రైట్, థ్యాంక్ యూ.